Hello viewers, welcome back to my channel Inspiring You. పిచ్చుక ఆతృత. ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుల జంట కాపురం ఉండేవి. ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగు ఊరిలో జరిగిన పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించి పాయసం రుచి ఎంతో అమోఘంగా ఉందన్న మాట ఆ పిచ్చుకల చెవిలో పడింది. మగ పిచ్చుక ఆడపిచ్చుకతో నాకు పాయసం తినాలని ఉంది, చేసి పెడతావా అని అడిగింది. ఆడపిచ్చుక సరే, బజారుకెళ్ళి బియ్యం, పంచదార, పాలు తీసుకురా అన్నది. మగ పిచ్చుక అన్నీ తెచ్చాక పాయసం చేయడం మొదలుపెట్టింది ఆడపిచ్చుక. పొయ్యంటించి గిన్నెలో నీళ్లు, బియ్యం పోసి ఉడకబెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా. కానీ మగ పిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై పాయసం తయారైందా అని అడిగింది. ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది ఆడపిచ్చుక. కాసేపు ఆగి ఇంకా అవ్వలేదా అని అడిగింది మగపిచ్చుక. ఇప్పుడే పంచదార పాలు కలిపాను, ఇంకొంచెం ఉడకాలి అని అన్నది ఆడపిచ్చుక. పాయసం చివరకు తయారైంది. అడవంతా పాయసం వాసనతో ఘుమఘుమలాడుతోంది. పాయసం అయ్యిందా అని మగపిచ్చుక అడిగిన ప్రశ్నకు ఆడపిచ్చుక అయ్యింది కానీ అని మాట పూర్తి చేయకముందే వేడి పాయసంలో మూతి పెట్టి కాల్చుకుంది మగపిచ్చుక. ఆ కోపానికి పాయసం అంతా పడేసింది. అయ్యింది కానీ చల్లారాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పనిచేశావు అన్నది ఆడపిచ్చుక. మగపిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక్క చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. ఎంతో రుచిగా ఉంది. తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు బాధపడింది. ఓపిక లేకుండా తొందరపడడం మంచిది కాదని అప్పుడు తెలుసుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.